అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 25వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం బుధవారం. ఈరోజు తిథి దశమి రాత్రి 9:23 వరకు. తదుపరి ఏకాదశి. ఈరోజు నక్షత్రం చిత్త పగలు 3:05 వరకు. తదుపరి స్వాతి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశజనకంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. మాతృ సంబంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి. తదుపరి వృషభ రాశి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సభా సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. తదుపరి మిథున రాశి. సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి కన్యరాశి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. తదుపరి తులారాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి ధనుస్సు రాశి. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తదుపరి మకర రాశి. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు కలుగుతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి మీనరాశి. సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.